మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుండి 34 వచనాల్లో రక్తస్రావ రోగి అయిన ఒక స్త్రీ గురించి వ్రాయబడింది. ఆమె 12 ఏళ్ల నుంచే అదే రోగంతో బాధపడుతూ ఉంది. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తనకున్నదంతా వ్యయం చేసింది. కానీ ఆమె పరిస్థితి మరింత సంకటపడెను. ఇది ఆమె యొక్క స్థితి. నిజంగా ఈ వాక్య భాగాలు మనం చదువుతున్నప్పుడు దుఃఖకరమైన పరిస్థితి. 12 శ్రేష్టమైన అమూల్యమైన ఆమె జీవితకాలపు యొక్క ఆయుష్ 12 సంవత్సరాలు వ్యర్థమైపోయింది. ఆమె రక్తస్రావ రోగి. ఆమెకి బ్లడ్ ఇష్యూ. ఆమె ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది ఇష్యూ అనగా ఆమె ఒక సమస్య ఉంది ఆమెకి. 12 ఏళ్ల నుంచి ఆ సమస్య. అది బయటికి చెప్పుకునే రోగం కాదు, వెల్లడి చేసే రోగం కాదు. కానీ ఆమెలో నుండి రక్తం రోజు పోతా ఉంది. రక్తం ఒక వ్యక్తి బ్రతికుండడానికి కారణం కదా, ప్రాణం ఉంది అందులో. అనగా ఆమె 12 ఏళ్ల నుంచి కొద్దిగా ప్రాణాన్ని పోగొట్టుకుంటూ ఉంది, మరణపు కోరల్లో చిక్కుకుంది కదా. రక్తం లేని వాళ్ళని మనం అట్టే గుర్తుపట్టేయచ్చు. వాళ్ళు ఎలా ఉంటారంటే పాలిపోయి, పెదాలు తెల్లగా, గోర్లు తెల్లగా, జుట్టు ఊడిపోయి, దేహం అంతా నీరు వచ్చి నడవలేని స్థితిలో వికృతంగా మారతారు కదా. బహుశా అలాగే ఉండాలి. ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏమైంది అలా ఉన్నావు? నాకేం కాలేదు. ఎందుకు? ఒకవేళ రక్తస్రావ రోగము ఉందని చెప్తే ఆమె ఊర్లో ఉండడానికి లేదు, వెలివేయబడాలి, ఊరు బయటికి వెళ్ళిపోవాలి. దాచుకుంది. ఈ రోగం ఆమెను కృంగదీసింది. ఈ సమస్య డిక్షనరీలో ఇష్యూ అన్నదానికి ఏ ప్రాబ్లం. ఆమెకు ఒక సమస్య బయటికి చెప్పుకునే సమస్య కాదు, తనలో దాచుకునే సమస్య. అవమానం ఏం చెప్తా నాకు జ్వరం అని చెప్తాం, నా కాళ్ళు నొప్పులు అని చెప్తాం, ఇంకేదైనా చెప్తాం. నాకు రక్తస్రావం అని ఎవరని చెప్తారా? అవమానకరమైన రోగం. ఆమె శారీరకంగా, మానసికంగా తనకున్నదంతా వ్యయం చేసి ఆర్థికంగా కృంగిపోయింది. ఆమె ఆధ్యాత్మికంగా కూడా కృంగిపోయింది. ఎందుకు? రక్తస్రావంతో ఉన్నవారు దేవుని సన్నిధికి వెళ్ళడానికి వీల్లేదు. ఒక సమస్య ఆమెను కృంగదీసింది. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీవు, ఏ సమస్య నిన్ను కృంగదీసింది? ఏ సమస్య నిన్ను అవమానపరుస్తుంది? ఏ సమస్య నిన్ను దిగదార్చేస్తుంది? ఏ సమస్య నీలో ఉన్న బలాన్ని తీసేస్తుంది? ఏ సమస్య నిన్ను శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కృంగదీస్తుంది? అయితే ఏ సమస్యకైనా క్రీస్తు ప్రభు చాలిన దేవుడు ఆయన. ఆమె అనేక మంది వైద్యుల చేత తిప్పలు పడి తనకున్నదంతా వ్యయం చేసి మరింత సంకటపడెను. అంటే ఆమె రోగాన్ని ఎవరు తీర్చలేకపోయారు. నీ సమస్యను ఏ వైద్యుడు తీర్చలేడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు తీర్చలేరు. తీర్చగలిగిన పరమ వైద్యుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన దగ్గరికి రావాలి, రండి ఆయన దగ్గరికి. ఎంతకాలం ఆ సమస్య నిన్ను బాధిస్తుంది? సమస్య ఏదైనా కావచ్చు. పాపం నీ జీవితంలో నిన్ను వేధిస్తూ ఉంది. ఆలోచించండి. జీవితం అస్తవ్యస్తమైందా? అవమానాలు, ఓటమి, తిరస్కారం, ఒంటరితనం, పేదరికం, భయం, శారీరక రుగ్మత, అపరాధ భావం, కుటుంబ సమస్యలు, కోపం, ఆవేశం, భయం, ఆందోళన, కలవరం, కృంగుబాటు. వాట్ ఈస్ యువర్ ఇష్యూ? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఏ సమస్య నిన్ను కృంగదీస్తుంది? లోకంలో ఉన్న ఏ వైద్యుడు నిన్ను బాగు చేయలేడు. ఆమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తనకున్నదంతా ఖర్చు పెట్టింది, మరింత సంకటపడి ఆమె యేసును గురించి విని ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగవుతానని ఏం చేసింది? యేసయ్య ఊరికి వచ్చినప్పుడు వెళ్ళి ఆ వస్త్రపు చెంగు ముట్టుకుంది. వెంటనే ఆమె రక్తధార కట్టిన 12 సంవత్సరాల నుంచి
ఆమెకు దొరకని పరిష్కారం క్రీస్తు ప్రభు యొద్దకు రాగానే దొరికింది. ఇది నేను లోకంలో నీ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరకలేదు కదా, అయితే క్రీస్తు యొద్దకు రా. ఈ దినాన్ని వాక్యము ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. రండి ప్రభు దగ్గరికి. ప్రభా, నా సమస్య ఇది, నువ్వే తీర్చు ప్రభా అని అడగండి. ఆయన దగ్గరికి రండి, ప్రణమిల్లండి, వేడుకోండి, ఆయన పాదాలు పట్టుకోండి. వస్త్రపు చెంగు పట్టుకుంది, వెంటనే ఆమె రక్తధార కట్టెన. యేసుప్రభు అంటున్నాడు, ఎవరో నన్ను పట్టుకున్నారు. శిష్యులు అంటున్నారు, ప్రభా ఇంతమంది నీ మీద పడుతున్నారు. అలాంటివేంటి, ఎవరో పట్టుకున్నారు, ప్రభావం నాలో నుండి వెళ్ళను. ఆమె అనుకుంది వస్త్రపు చెంగు పట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోవాలనుకుంది, కానీ అలా కుదరలేదు. వణుకుతూ ఆయన దగ్గరికి వచ్చి సాష్టాంగపడి ఆయన పాదాల దగ్గర ఆయన ఆరాధిస్తూ తన సంగతి అంతా చెప్పింది, ఒప్పుకుంది, సాక్షార్థమై జీవించింది. ప్రభు అన్నాడు, కుమారి సమాధానము గలదైన వైపము, నీ విశ్వాసము నేను స్వస్థపరచను. 12 సంవత్సరాల నుంచి లేని సమాధానం క్రీస్తు ప్రభు దగ్గర ఆమెకు దొరికింది. క్రీస్తు ప్రభు సాక్షార్థమై బ్రతికింది ఆ స్త్రీ. ఈరోజు మీరు కూడా సమస్యలతో బాధపడుతున్నారా? సమస్య ఏదన్నా కావచ్చు, ప్రభు దగ్గరికి రండి. ఆయన పరిష్కరించలేని సమస్య ఏది కూడా లేదు. ఆయన దగ్గరికి రండి, మీ స్థితిని ఒప్పుకోండి, ఆయన కొరకు సాక్షార్థులుగా జీవించండి.